ఓకే గాయ్స్, లాస్ట్ టైం మనం బేసిక్ టూల్స్ అంటే ఏంటిది, బేసిక్ ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి, అంటే బేసిక్ మోడలింగ్ ఎలా చేయాలి, ఇవంతా మనం చూసేసాం. ఇప్పుడు ఇంకొంచెం ఆ ఎడిటింగ్ టూల్స్ని లైక్ ఆ మోడలింగ్ టూల్స్ని ఇంకొంచెం బెటర్మెంట్గా ఎలా తీసుకురావాలో ట్రై చేద్దాం. ఓకే, మళ్ళీ 4.4లో ఉన్నాం మనం వర్షన్, రైట్? ఇప్పుడు స్క్రీన్లో లెఫ్ట్ క్లిక్ చేస్తే మనకి స్క్రీన్ అనేది పోతుంది. మూడు టూల్ని సెలెక్ట్ చేసుకుంటున్నా, నాకు ఇది ఒక హ్యాబిట్. ఓకే, ఈ టూల్లో ఉన్నా సరే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇవాళ సీన్లో కొన్ని ఎక్కువ ఎలిమెంట్స్ని తయారు చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఈ కెమెరా డెలిట్, తర్వాత ఈ లైట్ డెలిట్. ఇప్పుడున్న ఈ ఒక్క క్యూబ్ తోటి, మూడు టూల్ తోటి నేను ఈ గ్రౌండ్కి తీసుకొచ్చుకుంటున్నా. ఫస్ట్ నాకు గ్రౌండ్ ఒకటి ఎక్స్ట్రాగా కనబడాలి కాబట్టి యాడ్ మెష్ అండ్ ప్లేన్ని స్కేల్ అప్ చేసుకుంటున్నా. ఈ స్కేల్ చేయడానికి షార్ట్ కట్స్ ఇవన్నీ నేను పాత క్లాస్లో చెప్పేశాను కాబట్టి మనం ఇంకేవైతే మీకు చెప్పలేదో ఆ క్లాసెస్ మాత్రం మనం ఆ ఆప్షన్స్ ఏవైతే ఆ టూల్స్ ఉన్నాయో ఆ టూల్స్ గురించి మాత్రం మాట్లాడుకుందాం, మిగతా ఎక్స్ట్రా ఏమనొద్దు. ఓకే, సో ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఈ క్యూబ్ని డిఫరెంట్ ఫేజెస్ తోటి మనం ఎలా చేంజెస్ చేసుకోవాలో చూద్దాం. ఇవాళ నేను వేరే డిఫరెంట్గా ఏమైనా తయారు చేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ టైం మనం బస్ స్టాప్ని తయారు చేసాం 2 times కాబట్టి ఇప్పుడు ఇంటీరియర్ లైక్ మన ఇంట్లో ఉన్నట్టుగా ఏదైనా ఒక ఇంటీరియర్ స్టఫ్ని నేను తయారు చేసుకుంటాను. ఇప్పుడు ఈ క్యూబ్ని వాల్ లాగా చేంజ్ చేశాను, మొత్తం ఇలా దగ్గరికి జరిపి. సో నెక్స్ట్ ఇటువైపు ఫేస్ని సెలెక్ట్ చేసుకొని ఈ సైడ్ ఎక్స్ట్రూడ్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రూడ్కి షార్ట్ కట్ ఏంటి ఈ. సో ఈ ప్రెస్ చేస్తే ఇటువైపు ఎక్స్ట్రూడ్ అయిపోతుంది. ఈ ఒక్క వైపు ఎక్స్ట్రూడ్ అయిన తర్వాత మళ్ళీ ఒక కట్ వచ్చింది కాబట్టి ఇటువైపు ఫేస్ నుంచి మళ్ళీ ఇలా ఎక్స్ట్రూడ్ చేసుకుంటున్నా. ఓకే, ఇక్కడ వరకు అయితే నో ప్రాబ్లం. ఈ పైన ఉన్న ఫేసెస్ని సెలెక్ట్ చేసుకొని పైకి వాల్ని ఇంకా ఎక్స్ట్రూడ్ చేసుకుంటున్నా. ఈ సైడ్ వాల్ని ఇంకొంచెం అండ్ ఇటువైపు సైడ్ వాల్ని ఇంకొంచెం. ఇప్పుడు ఈ బిట్వీన్ ప్లేసెస్లలో నేను ఇంకా ఏమైనా వేరే మోడల్స్ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఇంట్లో వాల్ అనుకుంటే ఈ వాల్లో నాకు ఇక్కడ ఒక విండో యాడ్ చేసుకుంటా ఫస్ట్. సో ర్యాండమ్గా థింక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ ఒక లూప్ కట్, ఫస్ట్ లెఫ్ట్ క్లిక్ అప్లై చేసి జరిపి మళ్ళీ సెకండ్ లెఫ్ట్ క్లిక్ అప్లై అయిపోతుంది. ఇలా నేను ఒక విండోని యాడ్ చేసుకుంటున్నా. ఓకే, సో ఫేస్ మోడ్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని మనం ఈ ఫేస్ని డిలీట్ చేసుకోవాలి. సో ఈ డిలీటింగ్ నేను చెప్పానో లేదో నాకు లాస్ట్ క్లాస్లో కరెక్ట్గా గుర్తులేదు, నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. కొత్తది క్యూబ్ తీసుకొని, ఓకే, ఈ కొత్త క్యూబ్ తీసుకొని దీంట్లో నేను ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోతున్నా. ఎడిట్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత చూడు, ఇప్పుడు మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫేసెస్ ఉన్నాయి. ఈ ఫేసెస్ని మనం డిలీట్ చేసుకోవచ్చు. ఒకసారి ఒక సైడ్ ఒక ఫేస్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ కింద డిజాల్వ్ ఫేసెస్ ఆర్ డిలీట్ ఫేసెస్ అనే ఆప్షన్ వస్తుంది. లేకపోతే మనం షార్ట్ కట్ డిలీటింగ్కి ఏంటి ఎక్స్ ప్రెస్ చేసామనుకో, ఇందులో డిలీట్లో ఏం డిలీట్ చేయాలనుకుంటున్నాం, వర్టిసెస్, ఎడ్జెస్, ఫేజెస్, లేకపోతే ఓన్లీ ఎడ్జెస్ అండ్ ఫేజెస్, ఓన్లీ ఫేజెస్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. నేను ఇటువైపు ఓన్లీ ఫేస్ ఒక్కటే డిలీట్ చేయాలనుకుంటున్నా, ఫేజెస్. సో ఇప్పుడు ఇక్కడ ఫేస్ చేస్తే బాక్స్ ఓపెన్ అయిపోయింది. మిగతా ఆల్ సైడ్ ఫేసెస్ 5 ఫేసెస్ ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. ఇవి 4 అండ్ ఇటు ఆపోజిట్ సైడ్ ఒకటి 1 5. మిగతా ఒక్క ఫేస్ మాత్రమే డిలీట్ అయిపోయింది. అలాగా మనకి ఏ లొకేషన్లో కావాలనుకుంటే ఆ లొకేషన్లో ఎక్స్ప్రెస్ చేసి ఇలా మనం ఫేసెస్ని డిలీట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకేనా? సో ఒకవేళ మీరు ఈ పైన బై మిస్టేక్గా సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేశాను అని అనిపిస్తే ఒకసారి ఈ ఎడ్జ్ మోడ్లోకి వెళ్ళండి. ఓకేనా? సో ఎడ్జ్ మోడ్లోకి వెళ్ళిపోయి మీరు ఇక్కడ నుంచి ఏ ఫేస్ని డిలీట్ చేశారో ఆ 2 sides ఉన్న ఎడ్జెస్ని షిఫ్ట్ హోల్డ్ చేసి సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను ఒక కొత్త ఫేస్ని క్రియేట్ చేయాలి అనుకుంటే మళ్ళీ సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్లో న్యూ ఫేసెస్ ఫ్రమ్ ఎడ్జెస్, షార్ట్ కట్ వచ్చేసి ఎఫ్. లేదా మీరు డైరెక్ట్ కీబోర్డ్లో ఎఫ్ ప్రెస్ చేస్తే అక్కడ వరకు ఒక బ్రిడ్జ్ సెలెక్ట్ అయిపోతుంది, క్రియేట్ అయిపోతుంది కొత్త ఫేజ్. లేకపోతే మళ్ళీ అండూ చేశాను, కంట్రోల్ Z కొట్టి అండూ అయిపోయింది. మళ్ళీ రైట్ క్లిక్, న్యూ ఫేసెస్ ఫ్రమ్ ఎడ్జెస్. ఓకే, ఇప్పుడు కొత్త ఫేస్ మళ్ళీ క్రియేట్ అయిపోయింది. సో ఇలాగా మళ్ళీ ఇటువైపు 4 edges సెలెక్ట్ చేసుకోవాల్సిన పని లేదు, 2 edges మినిమం. సో 2 edges సెలెక్ట్ చేసుకుంటే ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు కొత్త ఫేస్ అనేది క్రియేట్ అయిపోతుంది. అలా మనం ఫేజెస్ని డిలీట్ చేసుకోవచ్చు, మళ్ళీ కొత్తగా ఏమైనా ఫామ్ చేయాలనుకుంటే ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో నేను ఎడిటింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు ఎడిట్లో ఇటువైపు ఫేసెస్ ఉన్నాయి, ఇక్కడ వరకు అయితే ఓకే. సో నేను ఏం చేసుకుంటానంటే ఇక్కడ వరకు ఈ ఫేస్ని డిలీట్ చేస్తున్నా ఫస్ట్. ఇప్పుడు ఈ ఫేస్ మళ్ళీ ఇన్సైడ్ ఉన్న ఇంకొక ఫేస్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని ఎక్స్ట్రూడ్ చేసుకుంటున్నా. ఓకేనా? షార్ట్ కట్ ఈ కాబట్టి లోపలికి ఎక్స్ట్రూడ్ చేయట్లేదు, బయటకి ఎక్స్ట్రూడ్ చేస్తున్నా, ఎందుకంటే ఇది ఒక విండో లాగా నాకు కనబడాలి కాబట్టి. ఓకేనా? లేకపోతే మీకు ఒకవేళ ఇలా డిలీటింగ్ కావాలంటే ఇంకా సింపుల్ ఆప్షన్, మీరు 2 ఫేసెస్ని ఒకటేసారి ఫేస్ మోడ్లోకి వెళ్ళిపోయి 2 ఫేసెస్ని ఒకటేసారి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు రెండింటిని ఒకటేసారి మనం బయటికి ఎక్స్ట్రూడ్ చేసేసామనుకో, ఇప్పుడు 2 కరెక్ట్గా ఎక్స్ట్రూడ్ అయిపోతాయి. మీకు 2 ఫేసెస్ ఒకటేసారి వద్దు అనుకుంటే ఒకటి డిలీట్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు 2 ఫేసెస్ ఉంటాయి కానీ కనబడడానికి ఇన్సైడ్ నుంచి మనకు ఒకటే ఫేస్ ఉన్నట్టుగా ఒక విండో లాగా కనబడుతుంది. ఓకేనా?
అదేంటి మన ఇటువైపు ఇదేమో మొత్తం బయటకు వచ్చేసింది బల్జ్ అంటే, ఇప్పుడు నేను కెమెరా ఇన్సైడ్కి పెట్టాను అనుకో, లైక్ ఇలాగా నాకు ఇక్కడ వరకే సీన్ కనబడుతుందిగా. సో నాకు ఎక్కడ వరకు అయితే ఇంపార్టెంటో అక్కడ వరకు మాత్రమే నేను చూపెట్టుకోవాలనుకుంటున్నా. అండ్ ఈ విండో దగ్గర నేను లిటిల్ బిట్ ఆఫ్ డెప్త్ ఇన్సైడ్ కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నా, అంటే ఒక విండో డీటెయిల్. దానికోసం నేను ఇక్కడ ఇంకో లూప్ కట్ యాడ్ చేసుకుంటున్నా. లూప్ కట్ యాడ్ చేయడానికి టూల్స్ మర్చిపోకండి, కంట్రోల్ హోల్డ్ చేసి ఆర్ ప్రెస్ చేయాలి. ఓకేనా, కంట్రోల్ ప్రెస్ చేసి ఆర్ ప్రెస్ చేస్తే ఫస్ట్ లెఫ్ట్ క్లిక్ అండ్ సెకండ్ లెఫ్ట్ క్లిక్. ఇప్పుడు ఫేసెస్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఫేసెస్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నా షిఫ్ట్ హోల్డ్ చేసి. ఇప్పుడు ఈ ఫేసెస్ వల్ల నేను మళ్ళీ ఈ ఫేసెస్ని బయటకి ఎక్స్ట్రూడ్ చేస్తున్నా. ఇలాగా నాకు విండోకి ఒక డెప్త్ అనేది క్రియేట్ అయింది. నేను లాస్ట్ క్లాస్లో ఏం చెప్పాను, ఈ ఇంతగానం షార్ప్ ఎడ్జెస్ ఉండవు అని మనం మాట్లాడుకున్నాం. సో ఈ ఎడ్జెస్ని మనం కార్నర్కి ఉన్న ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకొని, లైక్ పైన ఉన్న కార్నర్ ఎడ్జెస్ కూడా ఈ ఎడ్జెస్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని వీటన్నిటిని మనం బెవిల్ చేసుకోవాలి. బెవిలింగ్కి ఏంటిది షార్ట్ కట్, కంట్రోల్ హోల్డ్ చేసి బి. లేకపోతే మీకు ఈ షార్ట్ కట్స్ అన్ని గుర్తు రాకపోతే ఒకసారి సెలెక్షన్ అయిపోయిన తర్వాత రైట్ క్లిక్ చేసినా సరే మనకు కావాల్సిన ఏంటి ఎక్స్ట్రూడ్ చేయడానికి ఏంటిది కంట్రోల్ బి దేనికి పనికి వస్తుంది అలా మనం చూసుకోవచ్చు. ఓకేనా, కంట్రోల్ బి ఇప్పుడు హోల్డ్ చేసి నేను ఇలా డ్రాగ్ చేస్తే నాకు బెవిల్ అవుతుంది అక్కడి వరకు. డివిజన్స్ ఇంక్రీజ్ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు నాకు పర్ఫెక్ట్ ఒక విండో అనేది తయారైపోయింది. మీకు తయారు చేసే సీన్ ఇంకా చాలా రియలిస్టిక్గా కనబడాలి, ఇంకా ఏదన్నా డైనమిక్ రేంజ్లో కనబడాలి అనుకుంటే జస్ట్ మీ సాటిస్ఫాక్షన్ కోసం ఇక్కడ పైన ఓవర్లేస్ డౌన్ ఆరో బటన్ ఉంది కదా, దీని మీద ఓవర్లే బటన్స్ కాదు, ఇక్కడ వీపోర్ట్ షేడింగ్ బటన్స్లోకి వెళ్ళి ఈ డౌన్ ఆరో మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి క్యావిటీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ క్యావిటీని ఆన్ చేసుకుంటే మనకి ఇంకా డీటెయిల్స్ కొంచెం ఇంక్రీజ్ అయినట్టుగా కనబడుతుంది. ఇది జస్ట్ మన సాటిస్ఫాక్షన్ కోసమే, రియాలిటీలో అలా ఆబ్జెక్ట్కి ఏం అప్లై అవ్వదు. మీరు ఒకవేళ ఆన్ చేసుకొని చూడాలనుకుంటే ఆన్ చేస్తే ఇలా కనబడుతుంది. అప్పుడు ఒక వైట్ లేయర్ ఎడ్జెస్ దగ్గర ఫామ్ అయిపోయి మనకు ఒక డీటెయిల్ అనేది కనబడేటట్టుగా చూపిస్తుంది, కానీ అది యాక్చువల్గా రియల్గా ఉండదు. ఓకేనా, సో నాకైతే అవసరం లేదు, నేను ఒరిజినాలిటీనే చూడాలనుకుంటున్నా, మీ ఇష్టం అది. అండ్ ఇక్కడ నాకు ఒక టేబుల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. మళ్ళీ యాడ్, నాకు ఒక కొత్త క్యూబ్ కావాలి. క్యూబ్ ఫస్ట్ ఈ టేబుల్ ఎంత హైట్ వరకు ఉంటుందో అంత హైట్ వరకు నేను క్యూబ్ని అడ్జస్ట్ చేసుకుంటా. అండ్ దాని సైజ్ కూడా ఇంత హైట్. అండ్ కింద పేజెస్ ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోయి, ఎడిట్ మోడ్కి వెళ్ళడానికి షార్ట్ కట్ ఏంటిది ట్యాబ్. ఓకే, సో ఇక్కడ వరకు అయితే నాకు ఆ టేబుల్ ఉండాలి అనుకున్నా, లైక్ స్టడీ టేబుల్ అనుకోండి, లేకపోతే ఇంకేదైనా నార్మల్గా ఇంట్లో టేబుల్స్ ఉంటాయి కదా అలాంటివి. ఓకే, ఇక్కడ వరకు నాకు సైజ్ సరిపోయింది. దాని ఇంకా డీటెయిల్ మోడలింగ్ ఇచ్చేసుకుందాం. అండ్ ఇక్కడ ఈ టేబుల్ పక్కన నాకు ఒక చైర్ కూడా కావాలి కాబట్టి దీన్నే స్కేల్ డౌన్ చేసేసుకుంటా, డూప్లికేట్ చేసుకొని. ఓకే, సో ఇక్కడ వరకు అయితే సైజ్ సరిపోయింది. అది ఎంత హైట్ ఉండాలో కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకున్నా అటు ఇటుగా. ఇది విండో అండ్ టేబుల్ అండ్ చైర్. ఓకే, ఫస్ట్ నేను టేబుల్ని తయారు చేసుకుంటాను. అండ్ మీకు ఇంకొక ఆప్షన్ చెప్పాలి, ఇది ఐసోలేషన్ అనమాట. ఇప్పుడు నేను ఈ ప్లేస్లో ఉన్న ఈ ఆబ్జెక్ట్ని ఎడిట్ చేయాలి అనుకోని నేను ఎడిట్ మోడ్లో వెళ్ళాను అనుకో, ఇప్పుడు నాకు కనబడే స్పేస్ వరకే చేయగలను. ఇప్పుడు నేను ఆపోజిట్ సైడ్కి వెళ్తే నాకు ఇప్పుడు ఈ వాల్ అడ్డు వస్తుంది, ఇంకో ఆప్షన్కి వెళ్తే నాకు ఇక్కడ విండో ఉన్న వాల్ అడ్డు వస్తుంది. ఇలా కాకుండా నాకు ఆబ్జెక్ట్ అన్ని సైడ్స్ క్లియర్గా కనబడాలి అనుకుంటే మిగతా ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటినీ హైడ్ చేసుకొని ఈ ఆబ్జెక్ట్ ఒక్కదాన్ని మాత్రం మనం ఐసోలేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే మన కీబోర్డ్లో నంప్యాడ్స్ ఉంటాయి కదా, నంప్యాడ్లో కింద లాస్ట్ లైన్లో లైక్ స్పేస్ బార్ కంటే పైన లైన్లో బిఎన్ఎం తర్వాత కామా అండ్ ఫుల్ స్టాప్ ఉంటుంది, దాని తర్వాత / ఆప్షన్ ఉంటుంది. స్లాష్ను క్వశ్చన్ మార్క్ ఉన్న ఒక బటన్ ఉంటుంది చూసావా, అది ఒకసారి ఇవి ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఒకసారి ఆ బటన్ని ప్రెస్ చేస్తే ఇప్పుడు నాకు ఆ ఆబ్జెక్ట్ ఒక్కటే కనబడుతుంది. మళ్ళీ ఒకసారి ఆ బటన్ని రిటర్న్ బ్యాక్ ప్రెస్ చేయండి, మళ్ళీ ఆ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందో మిగతా అన్ని విజిబుల్ అవుతాయి. ఈ ఆప్షన్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్న ఆబ్జెక్ట్ ఉందో కేవలం ఆ ఆబ్జెక్ట్ ఒక్కటి మాత్రమే మనకి కనబడేటట్టుగా మిగతా అన్నిటిని హైడ్ చేసేస్తుంది. ఓకేనా, మిగతా ఆబ్జెక్ట్స్ అన్నీ హైడ్ అయిపోయి మనం ఈ ఒక్క ఆబ్జెక్ట్ పైన వర్క్ చేయడానికి మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను అన్నిటిని హైడ్ అయిపోయినాయి కాబట్టి నేను ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోతున్నా. ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోయి నాకు టేబుల్ ఎలా కావాలి నేను అలా డిజైన్ చేసుకుంటా ఫస్ట్. ఓకే, సో టేబుల్ ఆ హైట్లోనే ఉండాలి కాబట్టి దీన్ని కొంచెం హైట్ తగ్గించేసుకొని స్కేల్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్స్ట్రూడ్ చేస్తున్నా, మళ్ళీ ఒకసారి ఎక్స్ట్రూడ్ చేసి స్కేల్ డౌన్. ఈ టూల్స్ అన్ని మనం ఇంతకుముందు మాట్లాడేసుకున్నాం, ఒకసారి డీటెయిల్గా మీరు వర్క్ చేస్తూ ఉండండి, మీకు ఈజీగా అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ నాకు ఇంత షార్ప్ ఎడ్జెస్తో వద్దు, సో నేను ఎడ్జ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఈ ఎడ్జ్ లూప్ అంతా సెలెక్ట్ చేసుకుంటా. ఆల్ట్ హోల్డ్ చేస్తే మనకి లూప్ అంతా సెలెక్ట్ అవుతుంది. ఇలా మల్టిపుల్ లూప్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే షిఫ్ట్ ఆల్ట్ 2 హోల్డ్ చేసి అప్పుడు లెఫ్ట్ క్లిక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను ఆల్ సైడ్ 4 కార్నర్స్ సెలెక్ట్ చేసుకొని దీన్ని బెవిలింగ్ చేసుకుంటా. బెవిలింగ్కి షార్ట్ కట్ ఏంటి, కంట్రోల్ హోల్డ్ చేసి బి.
కంట్రోల్ హోల్డ్ చేసి బీ ప్రెస్ చేస్తే ఇప్పుడు ఇవి చూడు అన్ని సైడ్స్ బెవిల్ అవుతున్నాయి. నాకు టేబుల్ అనేది కొంచెం రౌండిష్గా అవుతుంది, కానీ అది పర్ఫెక్ట్ కాదు, ఓన్లీ ఎడ్జెస్ మాత్రమే రౌండిష్ అవుతున్నాయి. ఓకే, ఎడిట్ మోడ్ నుంచి ఆబ్జెక్ట్ మోడ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు నాకు టేబుల్ అనేది కొంచెం చూడడానికి ఒక డైనమిక్ రేంజ్లో కనబడుతుంది. ఓకే, ఇక్కడ వరకు అయితే బెటర్. అండ్ ఇన్సైడ్ ఈ ఎడ్జెస్ కూడా నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ఎడ్జ్ లూప్ అంతా, ఇన్సైడ్ ఎడ్జ్ లూప్ అంతా సెలెక్ట్ చేసుకొని ఈ ఎడ్జెస్ని కూడా నేను బెవిలింగ్ ఇచ్చుకుంటా. కంట్రోల్ బి. ఇప్పుడు చూడు నాకు ఇంకొంచెం డీటెయిల్ వచ్చింది. సో మీరు ఏదన్నా ఇంకా డీటెయిల్గా లైక్ రియలిస్టిక్ వేలో చూపెట్టాలి ఏ ఆబ్జెక్ట్ అయినా సరే, దాంట్లో డీటెయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఎంతగానో డీటెయిలింగ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే అంతగానం డీటెయిల్స్ వల్ల అది ఇంకా రియలిస్టిక్గా కనబడడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో నేను ఇన్సైడ్లో మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రూషన్ ఇచ్చుకుంటున్నా. ఇక్కడ వరకు అయితే ఓకే. ఇప్పుడు నేను మళ్ళీ ఒక కొత్త ఆబ్జెక్ట్ తీసుకొని లైక్ సిలిండర్స్, ఈ సిలిండర్ హైట్ ఎంత కరెక్ట్గా ఎలా చూసుకోవాలంటే నేను మళ్ళీ ఐసోలేషన్ నుంచి నార్మల్ మోడ్కి వెళ్ళిపోతున్నా. సో స్లాష్ బటన్, ఓకే, స్లాష్ బటన్ ప్రెస్ చేసి నార్మల్ మోడ్కి వచ్చేసాను. మళ్ళీ అన్ని ఆబ్జెక్ట్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు ఈ టేబుల్ ఇది గాల్లో ఉండడం కంటే దానికి ఏదన్నా లెగ్స్ పెట్టడం బెటర్ కాబట్టి నేను లెగ్స్ పెట్టేస్తున్నా. ఓకే, ఆ లెగ్స్ ఎలా ఉండాలి, మీరు ఎలా చూపించుకోవాలి అనుకుంటే అలా ముందు దాన్ని బేసిక్ షేప్ అవుట్ చేసుకోండి. నేనైతే రౌండ్ షేప్లో అనుకుంటున్నా, దీన్ని ఇంకొంచెం డైనమిక్గా నేను చేంజ్ చేసుకుంటా. సో ఫస్ట్ ఇక్కడ నుంచి దానికి కరెక్ట్గా సరిపోయిందా? ఓకే, కరెక్ట్గా సరిపోయింది అనుకుంటున్నా. ఇప్పుడు రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు రెండు ఒకటిసారి ఐసోలేట్ చేశాను. ఓకే, కొంచెం దీన్ని ఇటు పక్కకి జరిపేసి ఈ ఒక్క దాని మీద మనం వర్క్ చేసుకుందాం. సో దాని మీద ఫోకస్ షిఫ్ట్ అవ్వడానికి మనం డాట్ లైక్ పులి స్టాప్ బటన్ మీద క్లిక్ చేస్తే అది ఫోకస్ షిఫ్ట్ అవుతుంది. నమ్ ప్యాడ్లో పులి స్టాప్, ఎమ్ పక్కనున్న కామ పులి స్టాప్ అయితే వర్క్ అవ్వదు. ఓకే, సో ఇది కొంచెం ఇలా పైకి తీసుకున్నా. ఇప్పుడు ఇది నాకు కొంచెం డైనమిక్గా కావాలి. సో ఆ డైనమిక్ ఎలా అంటే నేను లూప్ కట్స్ యాడ్ చేసుకుంటున్నా. కంట్రోల్ హోల్డ్ చేసి ఆర్, ఇక్కడ వరకు ఒక లూప్ కట్ అండ్ ఇక్కడ వరకు ఒక పైన ఒక లూప్ కట్. 2 ఈ వెడ్జ్ డెప్త్ అలాగే ఉంచుకుంటా. అండ్ ఇక్కడ ఈ సెంటర్లో ఇది కొంచెం స్కేల్ డౌన్, అండ్ ఈ పైనకి వచ్చేసరికి ఈ సెంటర్లో ఇది కొంచెం స్కేల్ డౌన్, అండ్ మిడిల్లో ఒకటి ర్యాండమ్గా యాడ్ చేసి దీన్ని బాగా స్కేల్ అప్ చేస్తున్నా. అండ్ సేమ్ ఇక్కడ కూడా సెంటర్లో యాడ్ చేసి దీన్ని స్కేల్ అప్. మళ్ళీ కింద ఉన్నది డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే కింద డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే మళ్ళీ ఇక్కడ వరకు కూడా ఒకటి అప్లై చేసి ఒక లూప్ కట్ అప్ చేసి స్కేల్ డౌన్ చేసుకున్నా. మళ్ళీ స్కేల్ అప్, పైనది మళ్ళీ స్కేల్ డౌన్. సో ఇలా ఎందుకు చేస్తున్నా అంటే ఇప్పుడు ఈ లూప్ కట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ లూప్ కట్స్ అన్నిటిని నేను ఒకటేసారి సెలెక్ట్ చేసుకుంటా. షిఫ్ట్ హోల్డ్ చేసి ఆల్ట్ హోల్డ్ చేసి అప్పుడు మీరు ఈ లూప్ కట్స్ అన్నిటిని లెఫ్ట్ క్లిక్ తోటి క్లిక్ చేసుకుంటూ వెళ్తే లూప్ అంతా సెలెక్ట్ అవుతూ వస్తుంది. ఓకే, పైనుంచి కింద వరకు ఇప్పటివరకు ఏమేమి అయితే లూప్ కట్స్ యాడ్ చేసి నేను సైజెస్ చేంజ్ చేశానో అవన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడు వీటికి నేను బెవిలింగ్ ఇచ్చుకుంటున్నా. బెవిలింగ్ షార్ట్ కట్ ఏంటి, కంట్రోల్ హోల్డ్ చేసి బి. ఓకే, ఇప్పుడు ఇది ఒక షేప్ లాగా వచ్చింది నాకు ఈ షేప్. ఓకే, సో దీన్ని స్మూతింగ్ ఇచ్చుకుంటా. ఇప్పుడు ఆబ్జెక్ట్ మోడ్లోకి వచ్చేసి ఆబ్జెక్ట్ మోడ్ నుంచి ఎడిట్ మోడ్కి ఫాస్ట్గా షిఫ్ట్ అవ్వాలి అంటే ట్యాబ్ ప్రెస్ చేయాలి. ఇది అంతా లాస్ట్ క్లాస్లో అయిపోయింది. మీరు ఒక లాస్ట్ క్లాస్ అయినకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళిపోయి ఆ క్లాస్ వినేసారంటే కొంచెం బెటర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేస్తే షేడెడ్ ఆటో స్మూత్, ఎందుకంటే ఈ ఫేసెస్ నాకు షార్ప్గా కనబడకుండా కొంచెం స్మూత్గా ఉండడానికి. ఇప్పుడు ఇక్కడ నేను ఈ లెగ్ని అడ్జస్ట్ చేసుకుంటా. ఇంకొంచెం స్కేలింగ్ చేసుకుందాం పైకి. ఓకే, ఇది మరీ పైకి కనబడుతుంది, కొంచెం కిందికి. ఓకే, సో ఇప్పుడు ఇది ఇలా అడ్జస్ట్ అయిపోయిన తర్వాత దీన్ని ఇటు డూప్లికేట్ చేసేసుకొని ఇప్పుడు రెండు సెలెక్ట్ చేసుకొని రెండు డూప్లికేట్ చేసుకొని అటు మూలకు తోసిపడేస్తే అయిపోతుంది. అయిపోయా. సో టోటల్గా మనకి ఇక్కడ అనుకోవాల్సిన టేబుల్ కూడా క్రియేట్ అయిపోయింది. సేమ్ దీనికి తగ్గట్టే మనకు చైర్ కూడా ఉండాలి కాబట్టి ఈ చైర్ని కూడా సేమ్ ఇదే రేంజ్లో తయారు చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, మనకు కొంచెం ఇన్స్పిరేషన్గా ఉండాలి కాబట్టి ఈ 3 సెలెక్ట్ చేసుకొని మూడింటిని ఒకటేసారి ఐసోలేట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ టేబుల్ అయిపోయింది. సో దీనికి సంబంధించిన చైర్ ఏ రేంజ్లో ఉండాలి, ఈ క్యూబ్ని సెలెక్ట్ చేసుకొని చైర్ ఏ హైట్ వరకు ఉండాలి, ఈ హైట్ వరకు ఓకే. దాని తర్వాత దీన్ని కొంచెం ఫార్వర్డ్ జస్ట్ షేప్స్ మాత్రమే కట్స్ ఇచ్చేసుకుంటున్నా, ఫస్ట్ ఎక్కువగా డీటెయిల్స్ ఏమి ఇవ్వకుండా. ఇప్పుడు చైన్ ఇక్కడ వరకు ఇచ్చి నేను కింద దీన్ని మధ్యలో లూప్ కట్ యాడ్ చేసి దీనికి కొంచెం బెవిలింగ్ ఇచ్చేసుకుంటా ఇట్లా స్మూత్గా. ఎందుకంటే స్ట్రైట్గా ఉంటే దీనికి కూడా అన్ని వంకర్లు ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా కొంచెం వంకర చేసేస్తే ఆ స్టైల్కి మ్యాచ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం ఫేస్ బయటకు అనేసి ఇప్పుడు మళ్ళీ దీన్ని టాప్ సైడ్కి ఎక్స్ట్రూడ్ చేసేసుకుంటే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. మళ్ళీ దీనికి కూడా పైన ఎన్నో కొన్ని వంకర్లు యాడ్ చేస్తేనే బెటర్ కాబట్టి ఇలా యాడ్ చేసుకుంటున్నా.
మళ్ళీ ఇప్పుడు దీనికి కూడా ఎన్నో కొన్ని వంకర్లు యాడ్ చేస్తే ఇప్పుడు అది చూడడానికి దానికి దీనికి కొంచెం మ్యాచబుల్గా ఉంటుంది. ఓకే, సెట్. జస్ట్ బేసిక్ షేప్ మాత్రమే ఇప్పటివరకు అప్లై అయిపోయింది. సో దీని నుంచి మనం ఇంకేం చేసుకోవచ్చు అంటే ఈ మధ్యలో ఫేసెస్ని నేను సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు. దీనికి సైడ్కి ఇలాంటి పోల్స్ అటాచ్ చేస్తే ఒక పని అయిపోతుంది అని అనుకుంటున్నాను. సో ఇదే పోల్ని నేను డూప్లికేట్ చేసుకొని తీసుకొచ్చి దీనికి అటాచ్ చేసి చూస్తాను. ఓకే, కాకపోతే అది ఇంకా మనకు పొడిగెక్క కావాలి కాబట్టి ఓన్లీ సైజ్ ఇంక్రీజ్ చేస్తే ఇటు వర్కౌట్ అవ్వట్లే. ఒకవేళ సైజ్ డౌన్ చేస్తే అయినా వర్కౌట్ అవ్వట్లే. వర్కౌట్ అయ్యేటట్టుంది, సైజ్ డౌన్ చేస్తున్నా. ఓకే, ఓన్లీ ఫస్ట్ ఇక్కడ అటాచ్ చేసి చూద్దాం. ఇదేం పర్ఫెక్ట్గా హై పాలీ అని కాదు, జస్ట్ మనకి ఒక మోడలింగ్ ప్రాక్టీస్ అవ్వడానికి మాత్రం చేసే ఒక కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంతే. అండ్ ఓకే, నాకు కింద బేస్ అయిపోయింది. అండ్ వెనకాల కూడా మీకు ఇంకేదైనా ఎక్స్ట్రాగా యాడ్ చేయాలి అని అనుకుంటే ఇందులో నేను కొన్ని డివిజన్స్ యాడ్ చేసుకుంటున్నా. మళ్ళీ డివిజన్స్ యాడ్ చేసుకొని వీటిని కొంచెం ముందుకి అండ్ కొంచెం పైకి ఇలా లేపేసి వీటికి కూడా కొంచెం బెవిలింగ్ యాడ్ చేసుకుంటే ఓకే, ఒక షేప్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. కానీ ఆ షేప్స్ కొంచెం మనం డిఫైన్ చేసినట్టుగా లేవు. ఇక్కడ వరకు ఎక్స్ట్రూడ్ ఎలాంగ్ నార్మల్స్ చేసుకుంటున్నా. సో ఇలా ఒక డెప్త్ అనేది క్రియేట్ అయింది టాప్ సైడ్. అలాగే ఈ కార్నర్స్కి కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని వీటికి కూడా ఎంతో కొంత డెప్త్ క్రియేట్ చేసుకుందాం. ఎక్స్ట్రూడ్ ఫేజెస్ తర్వాత ఫేజెస్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ సైడ్ ఉన్న లూప్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని తర్వాత మళ్ళీ ఎక్స్ట్రూడ్ ఎలాంగ్ నార్మల్స్. సో అప్పుడు అది అలా కనబడుతుంది. ఒక్క సైడే ఉంటే బాగోదు కాబట్టి ఇంకో సైడ్ కూడా అలాగే ట్రై చేసుకుందాం. సో ఇటువైపు ఫేజెస్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని సేమ్ మళ్ళీ ఎక్స్ట్రూడ్ చేసుకొని ఎక్స్ట్రూడ్ చేసిన స్పేస్లలో మళ్ళీ రైట్ క్లిక్ ఎక్స్ట్రూడ్ ఎలాంగ్ విత్ నార్మల్స్. ఇంకా మీకు ఏమైనా డిజైన్ కావాలి అని అనుకుంటే చిన్నగా ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఇక్కడ నుంచి కొన్ని ఫేజెస్ తర్వాత మళ్ళీ ర్యాండమ్గా ఇంకొన్ని ఫేజెస్ ఇట్లా ఒక్కొక్క లైన్ని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయి మనకు కావాల్సిన ఫేజెస్ని డిలీట్ చేసేసామనుకోండి, మనకు ఒక కొత్త డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా దీని మధ్యలో ఉన్న ఈ ఫేజెస్, దీని మధ్యలో ఉన్న ఈ ఫేజెస్ ఇవన్నిటిని నేను లోపలికి పుష్ చేస్తున్నా. సో చైర్కి అనేది ఒక కొత్త లుక్ వచ్చింది. మళ్ళీ రైట్ క్లిక్ చేసి ఆటో స్మూత్ చేసుకుంటున్నా. ఆబ్జెక్ట్ మోడ్లోనే ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాక రైట్ క్లిక్ చేస్తే షేడెడ్ ఆటో స్మూత్. ఇప్పుడు ఇవన్నీ మీకు బేసిక్గా తెలిసిన టూల్స్ తోటే నేను మోడలింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఓకే, ఇక్కడ వరకు అయితే బాగుంది. మనకు ఒక టేబుల్ అయిపోయింది, ఒక చైర్ అయిపోయింది, ఒక విండో అయిపోయింది. ఇదేం 100% యాక్యురేట్తో చేసింది కాదు, నేను ఫస్ట్ కాంచి చెప్తున్నా, జస్ట్ ఒక బేసిక్. అండ్ ఇంకా ఈ విండోలో కూడా మీరు ఇంకేమైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ వాల్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోతున్నా. ఈ ఫేస్ని డిలీట్ చేసేసుకొని ఇక్కడ నేను ఏమైనా పోల్స్ టైప్లో యాడ్ చేసుకుంటా. లైక్ ఇప్పుడు ఈ సిలిండర్ ఉంది, సిలిండర్ని మొత్తం స్కేల్ డౌన్ చేసుకొని దీని సైజెస్ మాత్రం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనుకో. ఓకే, ఇప్పుడు దీన్ని నేను డూప్లికేట్ చేసి పెట్టేసుకుంటే అయిపోతుంది. సారీ, నా గొంతు ఇవాళ కొంచెం బాగాలేదు, ఎందుకో మాటికి అని వస్తుంది. దాని పేరు ఏమంటారో తెలియక అలా చెప్పేశాను, నో ప్రాబ్లం. సో ఇవే మల్టిపుల్ టైమ్స్ నేను డూప్లికేట్ చేసేసుకొని పక్కకి అడ్జస్ట్ చేసేసుకున్నా. ఇది కొంచెం ఎక్స్ట్రాగా లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, నో ప్రాబ్లం. ఈ పోల్ ఒకటి ఎక్స్ట్రా ఉంటే దీన్ని డిలీట్ చేసేసుకుంటా. వద్దులే, పర్లేదు, అది చూడడానికి బాగానే ఉంది. సో ఈ టైప్లో అయినా మీరు ఏమైనా డిజైన్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోండి. లేకపోతే ఈ కొంచెం ఎక్స్ట్రా స్టఫ్ అని అనుకుంటే ఎక్కడి వరకు అయితే మనం ఇప్పుడు డూప్లికేట్ చేసుకున్నామో ఇక్కడ నుంచి ఈ పోల్స్ ఇలా తీసుకొని దీన్ని హారిజాంటల్గా ఇలా మార్చేసుకుందాం. లైక్ 90 degrees. వెయిట్, RX90. ఓకే, 90 degreesలో ఇలా మనం స్కేలింగ్ చేసేసుకున్నామంటే ఇప్పుడు వీటిని డూప్లికేట్ చేసుకొని కింద తీసుకొచ్చుకొని పెట్టుకోవచ్చు. అయిపోయింది. సో ఇలా మీకు ఈ విండో ఎలా ఉండాలి, ఏ డిజైన్లో కావాలి అలా మీరు చూసుకోండి. మీకు బేసిక్ లైట్స్ ఎలా యాడ్ చేయాలో కూడా చెప్పాను కాబట్టి మనం నార్మల్గా ఒకసారి ఒక లైట్ యాడ్ చేసి చూసుకుందాం, అది ఎలా ఫాలో ఇన్ అవుతుంది ఇన్సైడ్కి. నాకు ఏరియా లైట్ చాలా ఇష్టం అని చెప్పాను స్టార్టింగ్ నుంచి. సో అదే అప్లై చేసి చూద్దాం, నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు దీని ఇంటెన్సిటీ బాగా పెంచితే 10 volts నుంచి 500 పెంచాను. నాట్ బ్యాడ్. సో ఒకసారి రెండర్ వేపర్టీస్లో ఇక్కడ రే ట్రేసింగ్ ఆన్ చేసుకుంటే ఇంకా నాకు క్లియర్గా ఉంటుంది. ఓకేనా, ఇది మామూలుగా ఇది ఈవీలో ఉంటే, సైకిల్స్లో ఉంటే మనకి ఇంకొంచెం రియలిస్టిక్గా కనబడుతుంది కాబట్టి
ఓ నాకు ఇది ఆన్ చేయలేదు. ప్రిఫరెన్స్లోకి వెళ్ళి నేను ఆన్ చేసుకుంటా. జీపీయూ ఎలా ఆఫ్ అయింది నా దాంట్లో? ఆప్టిక్స్లోకి వెళ్ళి ఓకే ఆన్లోనే ఉంది కదా. సేవ్ ప్రిఫరెన్సెస్. మేబీ ఏదో ఒక మిస్టేక్ ఉంటుంది, ఇందాక జీపీయూ కంప్యూటర్ ఆన్ అవ్వలేదు. ఇప్పుడు చూడడానికి మనకు కొంచెం రియలిస్టిక్ వేలో లైట్స్ అనేవి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతూ ఉంటాయి. ఓకే, ఒకసారి నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో ఏం కట్ చేయట్లేదు, ఎందుకంటే ఒకవేళ నాకు తెలియకుండా ఏమైనా మిస్టేక్స్ వస్తే మీరు కూడా అవి చూసి నేర్చుకుంటారని. ఓకే, సో ఫర్ దిస్ ఎపిసోడ్ ఇక్కడ వరకే. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు టాటా, బై బై.